ఏపీ మాజీ సీఎం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కోర్టుకు హాజరు కానున్నారు. అక్రమాస్తుల కేసులో ఏళ్లుగా జరుగుతున్న దర్యాప్తులో భాగంగా ఆయన కోర్టుకు హాజరు కానున్నారు. 6 ఏళ్ల ముందు అంటే 2020 జనవరి 10న ఆయన కోర్టుకు హాజరయ్యారు. మళ్లీ ఇన్నాళ్ల తర్వాత ఆయన కోర్టుకు హాజరు కానున్నారు. నిజానికి జగన్ సీఎం కాకముందు ప్రతి వారం నాంపల్లి సిబిఐ కోర్టుకు హాజరయ్యేవారు. పాదయాత్ర సమయంలో అయితే విరామం తీసుకుని మరీ కోర్టుకు హాజరయ్యేవారు. కానీ సీఎం అయిన తర్వాత అనేక కారణాల వల్ల ఆయన విచారణ నుంచి మినహాయింపు పొందారు. నిజానికి ఇప్పుడు కూడా అనేక కారణాలు ముందుంచి విచారణ నుంచి మినహాయింపు పొందేందుకు ప్రయత్నించారు. కానీ సిబిఐ అధికారులు మాత్రం వెనక్కి తగ్గలేదు. డిశ్చార్జీ పిటిషన్లపై రోజువారీ విచారణ జరుగుతుందన్నా ఆయన ప్రత్యక్షంగా హాజరు కావాల్సిందేనని వాదించాయి. దీంతో కోర్టు ఈ నెల 21న ఆయన వ్యక్తిగతంగా హాజరు కావాల్సిందేనని ఆదేశించాయి. కానీ ఒక్కో రోజు ముందుగానే ఆయన కోర్టుకు హాజరు కానున్నారు. అయితే జగన్ కోర్టుకు హాజరవ్వడంపై ఇప్పుడు కొత్త సస్పెన్స్ నెలకొంది. ఎందుకంటే జగన్ టూర్ షెడ్యూల్ ఇప్పటికే బయటకు వచ్చింది. సోషల్ మీడియాలో జగన్ ఎప్పుడు బయలుదేరుతారు, ఎప్పుడు హైదరాబాద్కు వస్తారు అనే వివరాలు ప్రచారంలో ఉన్నాయి. దీంతో జగన్ కు భారీగా వెల్కమ్ చెప్పేందుకు ఆయన అభిమానులు, పార్టీ కార్యకర్తలు సిద్ధమవుతున్నారు. ఇదే ఇప్పుడు జగన్ కోర్టుకు చేరడంపై అనేక అనుమానాలను పెంచుతోంది. అక్రమాస్తుల కేసులో జగన్ 2013 సెప్టెంబర్ నుంచి బెయిల్ పైనే ఉన్నారు. ఈ క్రమంలోనే ఆయన విచారణ ఎదుర్కొంటూనే రాజకీయాలు చేస్తూ వస్తున్నారు. అప్పటి నుంచి ఈ కేసు విచారణ కొనసాగుతూనే ఉంది. ఈ కేసులో జగన్ దోష లేక నిర్దోష అనేది మాత్రం తేలడం లేదు. ఏళ్లకు ఏళ్లుగా ఇలా కేసు విచారణ జరుగుతుండడం, వాయిదా పడుతూ ఉండటం ఇప్పుడు న్యాయ వ్యవస్థపై కొన్ని కొత్త డౌట్స్ తలెత్తేలా చేస్తుంది.